స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఆలయంలో మహిళలు అర్చకులుగా విధులు నిర్వహించడం మనకి ఎక్కడా కనిపించదు, ఎందుకని? సులభమైన మాట చెప్పుకోవడం ఎలా అంటే, సనాతన ధర్మం మహిళలనే దేవుడిగా, దేవతగా, దైవంగా అర్చించింది. ఏ మాట చెప్పినా ముందుగా మాతృదేవోభవ, ఆ తర్వాతే పితృదేవోభవ. ఆంగ్ల సంస్కృతి కూడా మనం గమనించినట్లయితే శ్రీమతి అండ్ శ్రీ అంటూ ఉంటాం. ముందుగా సీతాదేవి నడిస్తే, ఆమె నిష్కంటకం చేస్తే రాముడు వెనక నడిచాడు. భరతుడు ఆ రాముడి ఆ పాదుకలను స్వీకరించకంటే పూర్వం రాముడు ముందు నడిచాడు. కానీ ఎప్పుడైతే సీత ముందుకు నడిచిందో నిష్కంటకం, ముండ్లు అవి తొలగించింది. లక్ష్యం రావణ సంహారం. స్త్రీ జాతి అంతటినీ అమ్మగా, ప్రకృతి శక్తిగా పూజించేటటువంటి సనాతన ధర్మం ఆలయాలలో దైవాన్ని స్థాపన చేసినప్పుడు ఆ దైవం పురుషకారమైనప్పటికీ అందులో మళ్ళీ అర్ధనారీశ్వర స్వరూపంగా, సగదేహంగా శక్తిని, స్త్రీమూర్తిని అందులో మనకు దర్శనం కలిగించే విధంగా ఏర్పాటు చేసింది. శ్రీ వెంకటేశ్వరుడు వక్షస్థలం పైన అమ్మవారు, పరమేశ్వరుడు పానవట్టం పార్వతి. ఇలాంటి ఆలయాలలో అమ్మవారిని అర్చించే మనం అమ్మవారిని అర్చకులుగా చూడకుండా మనమే అర్చించాలి. జగత్తు అంతా కూడా స్త్రీవాచకమే. ఈ ఉద్దేశ్యంతో మహిళలు ఆలయాలలో అర్చకులుగా ఏర్పాటు పూర్వకాలంలో చేయలేదు. ఆలయ వ్యవస్థ సనాతన ధర్మం అంటే వేద సంప్రదాయం, ఆర్ష సంప్రదాయం, అగ్నిహోత్రాన్ని దైవంగా పాటించేటటువంటి కాలంలో లేదు. ఆలయ వ్యవస్థ ఈ మధ్య కాలంలో ఏర్పడింది. కొన్ని వందల సంవత్సరాలుగానే ఏర్పడింది. వేల సంవత్సరాల సనాతన చరిత్రలో ఆలయ వ్యవస్థ లేదు. సామాజిక కట్టుబాట్లకు లోబడి మహిళలకు సంబంధించిన మాసిక నియమాలు, కుటుంబ బాధ్యతలు, సమాజంలో ఉండే ఇతర శక్తుల బలమైన ప్రాకృతికమైనటువంటి బల ప్రదర్శనలు, ఈ నేపథ్యంలో మహిళను ఒక ఆస్తిగా పరిగణించిన ఆధునిక ధర్మం మహిళను ఇంటికే పరిమితం చేసింది. సనాతన ధర్మం అనేటప్పటికీ మధ్యకాలంగా ఉన్నటువంటి స్మృతి కాలం మహిళలను వ్యక్తుల పేర్లకు ఇంటి పేర్లుగా కూడా మార్చే కాలాన్ని మనం చూచి ఉన్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి, ఇలా తల్లి పేరుతో కీర్తి పొందినటువంటి రాజవంశాల చరిత్రలను సనాతన ధర్మానికి, ఆధునిక కాలానికి మధ్యలో మనం చూచి ఉన్నాం. ఈ మధ్యకాలానికి కొద్దిగా వెనుక ఉన్నటువంటి స్మృతి కాలం, ఈ శాస్త్ర గ్రంథాల కాలంలో మహిళలను ఆలయాలలో అర్చకులుగా నిషేధించారు అనే సూత్రం లేనప్పటికీ పడికట్టులో వారిని వేదాధికారం నుంచి తొలగించారు. వీరికి వేదం చదివే అధికారం లేదు అనే నిర్ణయాన్ని పడికట్టు మాటల ద్వారా చేశారు. ఈ సంప్రదాయాన్ని ఆదిశంకరులు కూడా కొనసాగించారు. అయితే స్మృతికారులలో పరాశర స్మృతి వరకు మహిళలు వేదం చదువుకునేవారు. యాజ్ఞవల్క్య మహర్షి, యాజ్ఞవల్క్య స్మృతికారుడు ప్రత్యేకంగా మహిళలకు వేదాధికారము ఉంది, అర్చనాధికారము ఉంది అని తెలియజేసినప్పటికీ అంతకంటే పూర్వమైనటువంటి వశిష్ఠ, గోభిల, వాలకిల్య ఇత్యాది యాగల మనం కూడా ఆ స్మృతి గ్రంథాలను ఆధారంగా చేసుకున్న ఆధునిక జీవన సరళి మహిళలను అర్చన వృత్తికి దూరం చేసింది అని చెప్పాలి. సూక్ష్మంగా ఒక మాటలో చెప్పాలి అంటే మహిళలను మనం అర్చామూర్తిగా ఆరాధిస్తున్నాం, దేవతామూర్తిగా ఆరాధిస్తున్నాం. అలాంటి మహిళ
మరింకెవరినో ఆలయంలో అర్చామూర్తిగా ఉంచి ఆరాధించడం ఏమిటి? మహిళలనే మనం దేవతగా ఆరాధిస్తాం కదా. ఇది సమాధానం. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, తన తండ్రిని అంతం చేసినటువంటి పినతండ్రి సుగ్రీవుడి పాలనలో యువరాజు పదవిని స్వీకరించాడు అంగదుడు. అంగదుడి వృత్తాంతం గురించి తెలియజేస్తారా? అంగదుడు తారా వాలి కుమారుడు. సుగ్రీవుడు రుమ ఈ దంపతులకు సంతానం లేదు. రామ నిర్ణయం అనుసరించి, అది రామ ఆజ్ఞ, వాలిని సంహరించకంటే పూర్వమే కిష్కింధ పట్టణానికి సుగ్రీవుడిని రాజుగా నిర్ణయించి పట్టాభిషేకం చేసి ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆ నిర్ణయాధికారాన్ని అనుసరించి వాలి అనంతరం కిష్కింధ నగరానికి అంగదుడు ఇక రాజు కాలేడు. సుగ్రీవుడే రాజు కావాలి కనుక సుగ్రీవుడికి రాజ్యాధికారం, చక్రవర్తిత్వ పదవి. సుగ్రీవునికి సంతానం లేదు కనుక మరి యువరాజు ఎవరు? అంగదుడే యువరాజు. ఈ నిర్ణయానికి తార కూడా అంగీకరించింది. కానీ మనస్సులో ఎప్పుడూ అంగదుడికి ఒక శంక, ఒక భయం. దక్షిణ దిక్కుగా సీతాన్వేషణ కోసం తమను పంపించిన ఆ సుగ్రీవుడు తనను అంతం చేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించాడా ఏమిటి, నిర్మించాడా ఏమిటి అంటూ సందేహిస్తాడు. సముద్రం వద్ద వానర వీరులంతా ఆత్మాహుతి చేసుకుందాం, సుగ్రీవాజ్ఞని మనం పూర్తి చేయలేకపోతున్నాం అనే సమయంలో ముందుగా ప్రాణత్యాగానికి సిద్ధపడిన వాడు అంగదుడే. అలాగే రామచంద్రమూర్తి వారధి నిర్మాణం చేసిన అనంతరం రావణుని వద్దకు చిట్ట చివరి రాయబారిగా వెళ్ళినవాడు కూడా అంగదుడే. యుద్ధ సమయంలో రావణుడు భయంకరమైన యజ్ఞం సంకల్పం చేశాడు. ఆ యజ్ఞం పూర్తి చేస్తే ఇక రావణుడిని జయించడం కష్టం అని తెలిసిన అంగదుడు ఆ సమయంలో మండోదరిని జుత్తుపట్టి రావణాసుని సన్నిధానానికి తీసుకువచ్చి రావణుని యజ్ఞదీక్షకు భంగం కావించి యుద్ధానికి వచ్చేలాగా చేశాడు. దానితో రామకార్యం విజయవంతమైంది. అయితే తన తండ్రి మరణానికి పరోక్షంగా ఈ శ్రీమన్నారాయణమూర్తి రూపంలో ఈ రాముడే కారణం. ద్వాపర యుగంలో ఆ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్మగా రూపం ధరించినప్పుడు ఈ కృష్ణ పరమాత్మ అవతారాన్ని అంతం చేయాలి. ఒక చిన్న చెక్క ముక్క రోకలి గంధంగా తీశాక మిగిలిపోయిన ఆ చిన్న చెక్క ముక్క లభిస్తే బాణానికి ములికిగా మార్చుకున్న బోయవాడు కూడా ఆ అంగదుడి రూపమే. అంగదుడే మళ్ళీ ఇలా జన్మించాడు అని కూడా మనకు భాగవతాది గ్రంథాలు ఇలా తెలియజేస్తాయి. తండ్రి మరణించిన అనంతరం యువరాజ పదవును అంగదుడు ఎందుకు అంగీకరించాడు అంటే, అంగదుడు అంటేనే భుజ బలానికి సంబంధించిన, కీర్తికి సంబంధించిన రూపం. భుజకీర్తులకు అంగద రూపము అంటుంది శాస్త్రం. కనుక సుగ్రీవుడి అనంతరం ఈ రాజ్యంలో అంగదుడిదే పెత్తనమంతా కూడా. రామ పట్టాభిషేకం అయిన అనంతరం సుగ్రీవుడు రామరాజ్యంలోనే చాలా కాలం ఉన్నాడు కనుక మళ్ళీ కిష్కింధ నగర సామ్రాజ్య అధికారమంతా కూడా అంగదుడి అధీనమే అయి ఉన్నది. ఇలా మనం అంగదుడి చరిత్రను విశ్లేషణ చేసుకోవాలి. గురుగారు, గ్రహచారం గోచారం ఈ రెండు ఒకటి కావా? జన్మించినటువంటి సమయంలో ఉన్న జన్మకుండలికి ప్రతి క్షణం మారిపోయే నిత్య గ్రహచారానికి లంకి వేయడం ఏంటి? నిజమే. మనం రోజువారీగా కొంత పనులు చేస్తూ ఉంటాం. అలాగే మనకు సంబంధించిన కొంత విద్యార్హతలు కలిగి ఉంటాం. మనకు చెందిన ఆ విద్యార్హతలతో సంబంధం లేని రోజువారీ పనులు మనం అనేకం చక్కబెడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. గోచారం ప్రతిరోజు మారిపోయేటటువంటి గ్రహచార గతులకు ప్రతీక. జన్మించిన సమయంలో ఉన్న కుండలి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటూ ఉంటారు కొందరు పెద్దలు. పుట్టినప్పుడు ఏర్పడిన కుండలి అనుసరించి మన జీవితంలో ఉండే ప్రధాన ఘట్టాలు నిర్ణయింపబడి ఉంటాయి. ఇల్లు, ఉద్యోగం, వివాహం, విదేశీ ప్రయాణాలు, రోగాలు,
కుటుంబ వ్యవస్థ, సమాజంలో సంబంధాలు ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ జాతక చక్రానికి సంబంధించి నిర్ణయింపబడి ఉంటాయి. ఆ నిర్ణయింపబడి ఉన్న అంశాలను కాలానికి తగినట్లుగా మారేటటువంటి గ్రహచార గతులు, గ్రహగతులు. ఒక రాశిలో సూర్యుడు బుధుడు 30 రోజులు ఉంటారు, గురువు 1 సంవత్సరం, శని 30 నెలలు, రాహుకేతువులు 18 నెలలు, శుక్రుడు 45 రోజులు. ఇలా వారికి సంబంధించిన ఆ గ్రహగతులతో ఈ గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తూ ఉండగా మూలంగా ఏర్పడి ఉన్నటువంటి నిర్ణయమైపోయినటువంటి ఆ మనకు సంబంధించిన గ్రహచార నిర్ణయ విషయాలను, గ్రహగతులకు సంబంధించిన కదలికలు గుర్తించి వీటికి సంబంధించిన పరిహారాలు, పరిష్కారాలు, మార్గాలు మనం అనుసరిస్తే ప్రధానమైన ఆ నిర్ణయాలలో మనకు సంబంధించిన మార్పులను మనం చేసుకోగలుగుతాం. మంచి చెడు, ఈ కర్మాధికారం, పుణ్యం సముపార్జింపజేసుకోవడం, దానం చేయడం ద్వారా దోషం తొలగించుకోవడం, ఇలాంటి పద్ధతుల ద్వారా మూలమైన ఆ జాతకంలో సంబంధించిన నిర్ణయాలను స్వల్పంగా మార్పు చేసుకోవచ్చు. అందుకోసమే గోచారం. అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా మన రాశికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, గ్రహచార గతులు ఎలా ఉన్నాయి, నేనేం చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయి, ఇవి ఇప్పటికి సంబంధించినవి. జన్మించినప్పుడు మన జీవితానికి సంపూర్ణంగా సంబంధించిన ఎన్నేళ్ళు బతుకుతామో అంతవరకు ఉండేటటువంటి ప్రధాన ఘట్టాలు నిర్ణయింపబడి ఉన్నాయి. అది కర్మఫలంగా భావించాలి. ఆ కర్మఫలాన్ని గోచారం తెలుసుకొని పరిహారాలు, పరిష్కారాలు అనుసరించడం ద్వారా కాస్త మార్పు చేసుకోవచ్చు అని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఇది రెండింటికి తేడా, రెండింటికి లంకె. ఇది ఉంటే అది లేదు, అది లేకుంటే ఇది ఉండదు. రెండు కలిసి ఉండాలి. గురుగారు, శ్రీనివాసుడు, గోవింద, వెంకటాచలపతి అని ఆ వెంకటేశ్వర స్వామిని మనం పిలుస్తూ ఉంటాం. ఇది కాకుండా ప్రత్యేకించి శ్రీవారు అని పిలవటంలో అంతరార్థం ఏంటి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనగానే చిన్న చిన్న మాటలు వచ్చినటువంటి అప్పుడప్పుడే మాట్లాడేటటువంటి చిన్నారి పిల్లలు కూడా భగవంతుడికి గోవింద కొట్టు అనగానే 2 చేతులు పైకి ఇలా ఎత్తే ప్రయత్నం చేసి ఏదో అంటారు. మనం సంబరపడిపోతూ ఉంటాం. అలాంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి ఉండేటటువంటి అనేక నామాలలో శ్రీవారు అన్న పదం చాలా విశేషమైనది. ఒక సినీ కవి కూడా ఒక పాటలో ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట అంటూ ఎప్పుడో పలికిన మాటని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, శ్రీవారు అన్న పదాన్ని ఇల్లాలు భర్తకు మాత్రమే సంబోధించేదిగా మనకు ఈ సినీ పాట కానీ లోకల్లో ఉండే పిలుపులు కానీ ఇదే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. శ్రీవారు అనగానే భర్త అనే అర్థాన్ని ఈనాటి కాలంలో లోకం మనకు రూఢి చేసింది. అలాంటి ఆ భర్త అన్న శబ్దాన్ని ఏడుకొండల వాడికే మనం అన్వయింపజేస్తున్నాం. మూలంలో భక్తి రూపంలో, భక్తి సంప్రదాయంలో పురుషోత్తముడు శ్రీమన్నారాయణమూర్తి, అతడు మాత్రమే పురుషుడు, అతడు పురుషోత్తముడు. ఇతర జీవకోటి సమస్త ప్రపంచమంతా కూడా మహిళలే. ఇది భక్తి సంప్రదాయం. ఇది రాధా భక్తి ఉద్యమం పేరిట ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధం. అక్కడ ప్రతి ప్రాణి కూడా మహిళగా అన్వయం చేసుకొని శ్రీవారెవరు? పురుషోత్తముడు శ్రీమన్నారాయణమూర్తి. మనమంతా గోపికలమే. పురుషోత్తముడు ఆ కృష్ణుడు, ఆ రాముడు, ఆ విష్ణువు, ఆ వైకుంఠుడు, ఆ శ్రీమన్నారాయణుడు. ఇలాంటి మార్గంలో ఆ శ్రీమన్నారాయణమూర్తి ధరించిన అవతారం కాదు వెంకటేశ్వర అవతారం. ఆయన దిగి నడిచి శిలారూపం పొందిన రూపం ఈ శ్రీనివాసుడు. కనుక ఎన్ని పేర్లతో మనం పిలిచినా పలకని ఆ దైవం ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట అనగానే ఆ స్వామి పలుకుతాడు. ఈ సందర్భంగా భక్తకోటి స్వామిని శ్రీవారు అని పిలవడంలో ఉండేటటువంటి భాగవత సంప్రదాయాన్ని మనం పరిశీలిస్తే, అర్చకులు ఆ స్వామిని శ్రీవారి ఆలయం, శ్రీవారి శఠారి, శ్రీవారి నివేదనం, శ్రీవారి వాకిలి, బంగారు వాకిలి,
కులశేఖరాలు వారు పడి ఇలా శ్రీవారు అని అర్చకులే సంబోధిస్తూ ఉంటారు. మనమంతా కూడా ఆ స్వామిని శ్రీయపతి, ఏడుకొండలవాడు, ఆపద మొక్కలవాడు, అనాథ రక్షకుడు ఇలా వివిధ నామాలతో తలుచుకుంటూ ఉంటాం. అందరం కూడా గోవింద అని పిలిస్తే ఆ స్వామిని అర్చించేటటువంటి అర్చకులు మాత్రమే ప్రత్యేకంగా శ్రీవారు అని సంబోధన చేస్తూ ఉంటారు. మహిళలను తమముగా భావించుకొని తామంతా కూడా గోపికలుగా ఆ పరమాత్ముడే, పరంధాముడే పురుషోత్తముడు, పురుషుడు అనే సంప్రదాయంతో శ్రీవారు అన్న పదం లోకంలో ఇలా వ్యాపితమైంది. గురుగారు, ఇక మరో సందేహం. అజామిలుడు నేటి కాలపు తల్లిదండ్రులు వారి పిల్లలకి పేరు పెట్టడంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని చూపాడని చెప్తారు. ఆ కథ ఏమిటి? పేరు పెట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది. మనకు షేక్స్పియర్ అనే మహాకవి వాట్స్ ఇన్ ఎ నేమ్ అనే ఒక మాటను చెప్తూ ఉంటే, బెర్నార్డ్ షా డాక్టర్స్ డైలమా అనే నాటకంలో కూడా ఇదే పదం చెప్తూ ఉంటారు. పేరులో ఏముంది? పేరులోనే అంతా ఉంది. పేరులోనే పెన్నిధి. ఎలాంటి పేరు పెట్టాలి? తల్లి, తండ్రి, తాత, ముత్తాత, కులదైవం, ఇంటికి సంబంధించిన గతించిన పెద్దలు, వారిలో కీర్తి పొందినవారు, అలా వారి పేర్లు పెట్టాలి. అంతేగాని అల్లం, చింతపండు, వెల్లుల్లి ఈ పేర్లు పెట్టకూడదు. ఈనాటి కాలంలో పేర్లు పెట్టడం ఒక వెటకారంగా మారిపోయింది. ఎవరికీ అర్థం కాని అతి నూతనంగా కొత్తదిగా ఉండే పేరు పెట్టాలి అని ఆలోచించి 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 శూర్పణఖ అన్న పేరు పెట్టిందట ఎవరో తన కూతురికి ఒక తల్లి, కొత్తగా ఉండాలి అని. ఈ కొత్తదనం అనేది అధర్మం అని మనకు భాగవతం బోధిస్తుంది. భాగవతంలో 6వ స్కంధంలో అజామీళోపాఖ్యానం అనే ఒక వృత్తాంతం ఉంది. అజామీళుడు తన సంతానంలో కుమారుడికి నారాయణ అన్న పేరు పెట్టుకున్నాడు. పొరపాటుగా కూడా దానం చేసే అలవాటు లేని వ్యక్తి అజామీళుడు. ఎవరికీ ఒక కాసు కూడా ఇచ్చేవాడు కాదు. పరమలోభి. ఏ విధమైన పుణ్యకార్యాలు కూడా చేసేటటువంటి వాడు కాదు. మాట్లాడితే కూడా మాట వృధా చేయడం ఎందుకు, ఏదన్నా లేకపోతే మాట్లాడడం అనవసరం అనేటటువంటి పరమ కర్కోటకుడైన ఆ అజామీళుడు తన కొడుకు పేరు మట్టుకు నారాయణ అని పెట్టుకున్నాడు. ఏ విధమైన పుణ్యకార్యం చెయ్యని కారణం చేత ఇతడిని ఏనాటికైనా కూడా నరకానికై తీసుకువెళ్ళాలి. నరక భటులు సిద్ధంగా ఉన్నారు. అజామీళుడు మంచం పైన ఉన్న చిట్ట చివరి సమయంలో తన వ్యాపారము, ఇల్లు, సంసారం అంతా ఎవరు నిర్వహిస్తారు అనేటటువంటి బెంగతో నారాయణ అంటూ కొడుకు పేరు పిలిచి ఈ దేహాన్ని విడిచిపెట్టాడు, విదేహుడయ్యాడు. చివరి సమయంలో నారాయణ కొడుకు పేరు పెట్టి పిలిచిన పుణ్యం కారణంగా దైవస్మరణ కాదక్కడ కొడుకు పేరు పిలిచాడు. అయినా అది దేవుడి పేరు కనుక వైకుంఠం నుంచి ఆ విమానం రావడం, అలాగే విష్ణు భక్తులు అజామీళుడిని వైకుంఠం తీసుకునే నిమిత్తమై ప్రయత్నాలు చేయడం మనకు భాగవతం 6వ స్కంధం ఇలా బోధిస్తుంది. పిల్లల పేర్లు పెట్టడంలో దైవనామాన్ని మనం పేరు పెట్టినట్లయితే పొరపాటుగానైనా దైవనామాన్ని స్మరిస్తాం. ఇది ఉద్దేశ్యం. ఈ కథ మనకు బోధించే మార్గం. కనుక నేటి కాలపు తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెట్టడంలో వెతికి 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 కీ, కా, చీ, చూ అని పెట్టకుండా, మరీ అల్లం, వెల్లుల్లి, చింతపండు అని కాకుండా దైవనామాలు పెడితే పుణ్యం, పురుషార్థం. అలాగే ఈ అజామీళోపాఖ్యానం మనకు కార్తీక పురాణంలో కూడా కనిపిస్తుంది. గురుగారు, నేటి కాలంలో తమ సంకల్పాలను నెరవేర్చుకోవడం కోసం చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటున్నారు కదా, ఈ అంశం శ్రీమద్ రామాయణంలో ఎక్కడైనా ఉందా? అన్నింటికీ రామాయణమే మూలం. అన్నీ రామాయణంలోనే. ఉపవాస వ్రతం ఏమిటి, ఆత్మహత్యా ప్రయత్నంతో కూడుకున్న ప్రయత్నాలు ఏమిటి, లేక ఆత్మాహుతి దళ ప్రయత్నాలు ఏమిటి, అన్నీ మనకు రామాయణంలోనే కనిపిస్తాయి. వేదవేద్యే పరేపింసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. శ్రీరామాయణం వేద సమం. ఈ వేద సమమైన శ్రీరామాయణ కథలో ఉపవాస వృత్తాంతం ఏమైనా ఉందా? అనేక సందర్భాలలో రామచంద్రమూర్తి
తన సంకల్పానికి తగినట్లుగా సముద్రుడు తోవ ఇవ్వడం లేదు, వారధి ఎలా కట్టాలి మార్గం తెలియడం లేదు అంటూ దర్భలను పరుచుకొని 3 రోజులు ఉపవాస దీక్ష పాటించి ఆ సముద్రుడు దిగి వస్తాడా అని వేచి చూచాడు. అంతకంటే పూర్వమే మనకు శ్రీరామాయణంలో అయోధ్యకాండలోనే మరి ఒక చోట ఈ ఉపవాస వృత్తాంతం తెలియవస్తుంది. రేపు నీకు పట్టాభిషేకం నాయనా, ఈ రాత్రి నీవు ఉపవాస దీక్ష పాటించవలసింది అని దశరథుడు రామచంద్రమూర్తికి ఉపవాస ప్రాశస్త్యం వివరిస్తాడు. అలాగే అయోధ్యకాండ చివరలో ఇక అరణ్యకాండ ప్రారంభం. అరణ్యకాండలో కూడా ఋషులు పలువురు ఉపవాస దీక్షలను పాటించడం మనం గమనిస్తూ ఉంటాం. వీటన్నింటిలో కల్లా కూడా శిఖరాయమానమైనటువంటి ఉపవాస వ్రత దీక్ష అనశన వ్రతం అన్న పేరిట, నిరసన వ్రతం అన్న పేరిట ఉపవాసాలు మనం మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం అలిగిన వారు చేసే ఉపవాసంలాగా ఉండే ఉపవాసం భరతుడు చేస్తాడు. తండ్రి గారికి రామచంద్రమూర్తి గారపండ్ల విత్తనాలు తెలకపిండితో పిండ ప్రదానం చేసిన తర్వాత తిరిగి మీరు అయోధ్యకి రావలసింది అని భరతుడు విన్నవించగా రామచంద్రమూర్తి నిరాకరించాడు. దానితో భరతుడు మీరు తిరిగి అయోధ్యకు వచ్చేంత వరకు నేను ఉపవాస వ్రతం చేస్తాను అంటూ నేలపైన బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు. ఏ విధంగానైతే మనం ఈనాటి కాలంలో తమ నిరసన తెలియజేయడం కోసం అధికారులు దిగిరావాలి, చర్చలు చేయాలి అనే సంకల్పంతో కొన్ని సంస్థలు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటాయి. రోజుకు ఒకరు కూర్చు ఉంటారు. అలా సంవత్సర కాలాల పాటు దీక్షలు తొలసాగుతూనే ఉంటాయి. ఇలా తులతూగే విధంగా కొనసాగే ఈ దీక్షలన్నీ ఒక పక్కన ఉండగా, ఈ దీక్షలన్నింటికీ శ్రీరామాయణం భరతుడు ప్రారంభం. వచ్చే వరకు నేను ఉపవాస దీక్ష రాముడు అనునయించాడు, ఇలా కాదు అంటూ తెలియజేశాడు. అలాగే ఆత్మహత్య అన్న ప్రయత్నాన్ని మనం గమనిస్తే సీతాదేవి ప్రయత్నం చేస్తుంది, హనుమంతుడు ప్రయత్నం చేస్తాడు, రాముడు ప్రయత్నం చేస్తాడు, కౌసల్య ప్రయత్నం చేస్తుంది. అనేక పాత్రల ప్రయత్నాలు మనం శ్రీరామాయణంలో గమనిస్తూ ఉంటాం. ఇందులో సుందరకాండలో ఆంజనేయుడి ప్రయత్నం విశేషమైనది. విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం హర్యూధవ. మళ్ళీ నేను ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి, నమోస్తు రామాయ, రాముడు కదా పంపించేది, తనకు తాను సంపాదించుకుంటాడా రామచంద్రమూర్తి. మాట మీద వచ్చిన ఆంజనేయుడు రామదూత. ఈ భరతుడు రాముడిని అంతం చేయడానికే వెళుతున్నాడా ఏమి? నేను ఈ ఓడను ముంచి వేస్తే నాతో పాటు భరతుడు మునిగిపోతాడు. ఆత్మాహుతి దళంగా ప్రయత్నం చేసిన వారు గుహుడు. 500 నావలలో తన సైన్యాన్ని సిద్ధం చేసిన గుహుడు ఇలా ప్రయత్నం చేస్తాడు. అన్నీ రామాయణంలో ఉన్నాయి. ఉపవాస వ్రతం కూడా రామాయణ వ్రతంలోనే ఉంది. అయితే మనం అలిగితే మనల్ని ఓదార్చే వాళ్ళు ఉండాలి. నేను భోజనం చెయ్యను అంటే ఉపవాస వ్రతం చేస్తాను అని చెప్పగానే అయ్యయ్యో అలా చేయకూడదు, తండ్రి జీవించి ఉన్నవారు రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రించకూడదు అని ధర్మశాస్త్రం. తండ్రి బ్రతికి ఉండగా వారు ఉపవాస వ్రతం చేయకూడదు అని శాస్త్రం అని చెప్పి ఓదార్చి, సరే నాయన ఏం కావాలి అని అడిగి మన మాటకు గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటే మనం ఉపవాస వ్రతం చేయొచ్చు, లేదా మరింకేదైనా అలగవచ్చు. అన్నీ మనం రామాయణంలోనే చూడవచ్చు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.